హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఇవాళ మా బాబు దోశ తినాలనుంది, నాకు దోశ కావాలి అని అడిగాడు. ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు దోశ ఏం తింటావురా, రేపు మార్నింగ్ వేస్తాలే, బ్రేక్ఫాస్ట్గా వస్తుంది అని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యము, ఒక పావు కప్పు శనగపప్పు, అలాగే పెసరపప్పు, దీంట్లోకి మనం సగ్గు బియ్యము, మినప్పప్పు కూడా వేసాను. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బార్లీ బియ్యం. ఇది ఒంటికి చలువ చేస్తుంది. మా బాబుకి జలుబు వేడి నుంచి వచ్చింది, అందుకే కొద్దిగా వేసాను అనమాట. దీంట్లోకి కాస్త మెంతులు వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 3-4 సార్లు బాగా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవాలి. ఇవి బాగా కొంచెం గట్టిగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని బాగా కడిగేసుకోవాలి. ఒక 4-5 సార్లు అయినా కడిగేసిన తర్వాత ఇలా వాటర్ వేసి నానబెట్టేసేయాలి. చూడండి, ఇలా నానబెట్టేసిన తర్వాత నైట్ మిక్సీ పట్టేద్దామని చెప్పేసి ఇదిగోండి. ఇప్పుడు రాత్రి 11 అయింది. ఇలా ఈరోజు చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మా బాబు వాకింగ్ చేద్దామంటే బయటికి వెళ్ళేసి వచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయింది. ఇంకెలాగో లేటుగా నానేసాను కదా అని చెప్పేసి అలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని ఇదిగోండి ఇలా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నేను చూపించడం మర్చిపోయాను, కొద్దిగా రైస్ కూడా వేశాను. నాకు రైస్ మిగిలిపోయింది, అందుకని వేశాను. ఇంకా అదింత వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఇలా బాగా కలిపేసుకోవాలి. నేను వచ్చేసి కొంచెం గట్టిగానే పిండి పడతానండి, ఎందుకంటే మరీ లూజ్గా పడితే బాగుండదు కదా, అందుకని. చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగా ఇదైపోయింది మనకి పిండి, చూసారా ఎలా ఎంత చక్కగా ఉబ్బిందో కదా పిండి, బాగా ఉబ్బిపోయింది. సో దీంట్లోకి వచ్చేసి తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. నేను ఇందులో వంట సోడా వేస్తే వేస్తాను, లేకపోతే లేదు, మోస్ట్లీ వేయను, ఎందుకంటే ఇదే చాలా బాగా వచ్చేస్తుంది మనకి. చూడండి ఈ కన్సిస్టెన్సీ, నేను కొంచెం గట్టిగానే ఉంటుంది. మీరు ఒకవేళ లూజ్గా కావాలంటే లూజ్గా వేసుకోవచ్చు. దోశ రెడీ అయ్యేలోపు మనము చట్నీ కూడా చేసేద్దాం కాంబినేషన్లో. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టి ఇందులో ఫస్ట్ నేను వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను. మీకు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువగానే వేస్తున్నాను. అందులోనూ పచ్చి కొబ్బరి చట్నీ చేయాలనుకున్నాను కాబట్టి కొబ్బరి మనకి స్వీట్నెస్ వస్తుంది కాబట్టి మిరపకాయ ఇంకొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను. ఒకవేళ మీడియం సైజు ఉంటే 2 వేసుకోండి. దీంట్లోకి ఒక 3 రెబ్బల కరివేపాకు, కొద్దిగా ఎల్లిపాయలు కూడా, ఇంకొంచెం చింతపండు ఎక్కువగా వేస్తే పుల్లుగా వచ్చేస్తుంది కాబట్టి చూసి వేసుకోండి. మనం చట్నీ ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఎందుకు అంటే టొమాటోస్ మనకి సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు మగ్గనిస్తే చాలు. చూడండి ఇలా. ఇది పచ్చి కొబ్బరి కట్ చేశాను, అది మిక్సీ పట్టేశాను ఆల్రెడీ. దీంట్లోకే మనం మగ్గించుకున్నవన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసేసాను. చూసారా, ఇది తిరువాత పెట్టేశాను అప్పుడే. ఆ చట్నీని ఇందులో వేసేసి ఒక్క నిమిషం అలా తిప్పుకున్నామంటే సూపర్గా ఉంటుంది చట్నీ. ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను, నేను మీకు చూపించడం మర్చిపోయాను, సాల్ట్ వేయలేదు అనుకున్నారు మళ్ళీ. ఇప్పుడు పెనం పెట్టేసుకొని గ్యాస్ మీద అదిగోండి ఆనియన్ని ఇలా చక్కగా ఆయిల్లో డిప్ చేసి బాగా తిక్కారంటే సూపర్గా వస్తాయి దోశలు. చూసారా, ఇంకా పిండి చాలా ఒద్దుగొచ్చేసింది. ఇప్పుడు పెనం మీద ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని, చూసారా పిండి కొంచెం టైట్గా ఉంటే నాకు దోశ క్రిస్పీనెస్ అది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. అలా ఒకవేళ మీకు టైట్గా వద్దు, లూజ్గా కావాలి అనుకుంటే కనుక బ్యాటర్ని అలా అయినా చేసుకోవచ్చు, బట్ ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి కారం కూడా మిక్సీ పట్టేశానండి. ఆనియన్, కొద్దిగా అల్లము, ఆ తర్వాత కారము, పసుపు, ఉప్పు. ఇది బటర్ అండి, హోమ్ మేడ్. దీనిపైన కొద్దిగా సాత్విక్ కోసం, అంటే మా బాబు కోసం చేస్తున్నాను కదా, అందుకే బటర్ కూడా వేస్తాను. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం, ఒకసారి బటర్ వేస్తాను, లేదంటే ఘీ వేస్తాను. వాడు బటర్ అడిగాడు, అందుకని చెప్పేసి బటర్ వేస్తున్నాను. మీకు దేంతో తినడం ఇష్టం? చూసారా సూపర్గా వచ్చింది కదా, అచ్చం బయట హోటల్లో లాగే ఉంటుంది. టేస్ట్లో కూడా సూపర్. మీరు బయట కన్నా ఇదే ఎక్సలెంట్గా ఉంది అంటారు. రండి కలిసి భోంచేద్దాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం.